అంటే మన కంట్లో తేమ ఉండటము, అది మిడ్ బ్రెయిన్లో తయారయ్యేటువంటి ఒక కెమికల్ వల్ల అది జరుగుతుంది. ఈ రెటిక్యులర్ ఇన్ఫర్మేషన్ కూడా నిత్యము మనకు ఎదురయ్యేటటువంటి సంఘటనలే. దాన్ని స్క్రీన్ ఇన్కమింగ్ ఇన్ఫర్మేషన్ కూడా అంటాం. మనము ఒక పర్పస్తో ఓ పార్క్కి వెళ్ళాం. అక్కడ పార్కులు అన్నీ కనిపిస్తాయి, చెట్లు, పొట్లు, బెంచీలు, మనుషులు అందరూ కనిపిస్తారు. కానీ మనం ఏదైతే కంటెంట్ అది వెళ్ళామో అది మాత్రమే చూస్తుంది బ్రెయిన్ ఓవర్లోడ్ చేయకుండా ఆ కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసేదే మిడ్ బ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే, మనకు తెలిసిన ఒక అమ్మాయి మిస్ అయిపోయింది. అయితే తర్వాత తెలిసింది ఒక ఆంటీ మాయ మాటలు చెప్పి అమ్మాయిని తీసుకుపోయిందని. వెంటనే మనము వెతుకుతాం, మనకున్న ప్లేసెస్, తెలిసిన ప్లేసెస్, బస్ స్టాండు, రైల్వే స్టేషను, ఇలాగే షాపింగ్ మాల్స్ అన్నీ వెతుకుతుంటాం. వెతికినప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళింది, ఏ కలర్ డ్రెస్ వేసుకుని వెళ్ళింది, ఏమేమి డ్రెస్సులు తీసుకువెళ్ళింది, ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, చూస్తుంటాము. ఇది ఇలా చూస్తున్నప్పుడు ఈ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ మీకు కనపడతాయి. కానీ వెతికే వ్యక్తికి, ఆ మనుషుల గురించి వెళ్ళే వ్యక్తికి అవేమి కనిపించవు. ఎంత క్రౌడ్లోనూ. దిస్ ఈజ్ బృందావన్ గార్డెన్స్, మైసూర్. ఇక్కడ మనం చూస్తే ఆ ఫౌంటైన్స్, వాటరు, లైట్లు, గీట్లు అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళని ఎతికే వ్యక్తి మాత్రం పర్టిక్యులర్గా ఇవేమీ కనిపించవు. ఆ ఆంటీ, ఆ ఏజ్ ఉన్న ఆంటీ, ఆ అమ్మాయి ఇద్దరినే ఈ కళ్ళు వెతుకుతుంటాయి. తర్వాత మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది మార్కెట్లో తిరుగుతుంటాము, అక్కడ తిరుగుతుంటాము. ఏదో బాంబేలో ఎక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది, బాంబేలో ఎక్కడ ఉన్నట్టు పింక్ కలర్ డ్రెస్లో ఉన్నట్టు తెలుస్తుంది. వెంటనే మనం వెళ్తాము, ఆ క్రౌడీ మార్కెట్స్లో వెతుకుతాము. ఒక ఆంటీ, అమ్మాయి ఈ పింక్ కలర్ డ్రెస్ ఇక్కడ ట్రేస్ అయిన వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో మనము స్క్రీన్ ఇన్ఫర్మేషన్లో మనకి ఏదైతే అవసరమో ఆ మిడ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ కంటెంట్ ఇన్ని వేల మందిలో అదే చూస్తుంది, బ్రెయిన్ అదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. దాన్ని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, RAS అంటాం.